ఇంద్రుడు గృహస్థుడే, సూర్యుడు గృహస్థుడే, చంద్రుడు గృహస్థుడే, సమష్టి దేవతలందరూ వినాయక స్వామి గృహస్థుడే కదా, ముక్కోటి దేవతలు గృహస్థులే. కాబట్టి భగవంతుని చేరుకోవడానికి కుటుంబం ఆటంకం కాదు, మన మనసు ఆటంకం. మనసు ఆటంకం ఉన్నవాడు బ్రహ్మచారి అయినా భగవంతుని చేరుకోలేడు. దేవాలయంలో ఉండిన మనసంతా స్త్రీ కోసం పరిగెత్తూ ఉంటుంది, సుఖాల కోసం పరిగెత్తూ ఉంటుంది. అటువంటి బ్రహ్మచర్యం ఎందుకు చెప్పండి? కాబట్టి బ్రహ్మచర్యం అంటే కృష్ణుడు కూడా గృహస్థుడే. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అయినా భీష్ముడు చెప్తాడు, కృష్ణుడు బ్రహ్మచారి అంటాడు భీష్మదేవుడు. అంటే మనం శరీరాన్ని మంచి పిల్లల కోసం, సమాజ హితం కోసం దాంపత్య జీవితం అంతే తప్ప సుఖం కోసం కాదు. అప్పుడు అటువంటి గృహస్థులు కూడా బ్రహ్మచారులే అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆశ్రమం అనేది ఒక ట్రైన్లో కంపార్ట్మెంట్స్ లాగా, గమ్యం ఒకటే కదా. కరెక్ట్ అండి. మనం ఏమైనా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, వేరే డెస్టినేషన్, వేరే గమ్యం మారిపోతామా? లేదు కదా. కాబట్టి భక్తి అనేది ఒక ఇంజిన్ లాగా. నాలుగు కంపార్ట్మెంట్స్, బ్రహ్మచర్య కంపార్ట్మెంట్, గృహస్థ కంపార్ట్మెంట్, వానప్రస్థ, సన్యాసం లాగా. కాబట్టి ఏ కంపార్ట్మెంట్లో ఉన్నా మన ఆలోచనలు భగవంతుని వైపు పరిగెత్తాలి. తండ్రి అనేవాడు పిల్లలకు ఆ జ్ఞానం ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి. తల్లి పిల్లలకు కూడా ఈ మహాభారతం, కుంతీదేవి తండ్రి లేకపోయినా, ఒక ఆవిడ విధవరాలైనా కూడా పిల్లల్ని ఒక ఆధ్యాత్మిక జీవితంలో సాధువుల గుణాలతో సాధువుల మధ్య పెంచింది కుంతీదేవి. ఇటుపక్క దుర్యోధనుడికి తల్లి తండ్రి అన్ని బంధాలు ఉన్నాయి, కానీ వాడు కామ క్రోధ లోభాలతో భయంకరమైన రాక్షస గుణాలతో బతికేశాడు. కాబట్టి మన బంధాలు ముఖ్యం కాదు. తండ్రి ఉండి ఆ జ్ఞానం లేనప్పుడు, తండ్రి ఉంటే ఉపయోగం ఏమిటి చెప్పండి? తల్లి ఉండి అనాథలాగే కదా. జ్ఞానం లేనప్పుడు, భక్తి లేనప్పుడు అనాథ జీవితం అది మనకది. అన్ని బంధాలు ఉన్నవాడు అనాథే. నాత అంటే ఎవరు మనకు? నాత అంటే స్వామి. నాత అంటే స్వామి, ఆ శ్రీహరి, లక్ష్మీపతి, వైకుంఠపతి. ఆయన మన జీవితంలో లేనప్పుడు మనం అనాథలే. కాబట్టి ఆయనతో మనం ఉన్నప్పుడు ఏ బంధాలు లేకపోయినా సమష్టి సృష్టి మనతో ఉన్నట్టే. కాబట్టి మనకు ఏది ఆటంకం కాదు భక్తిలో ముందుకు వెళ్ళడానికి, వైకుంఠం వెళ్ళడానికి. ధ్రువ మహారాజు చిన్న పిల్లవాడు. ధ్రువ మహారాజు ఎవరు? బ్రహ్మదేవుడి యొక్క మనవడు ధ్రువ మహారాజు. 5 సంవత్సరాల పిల్లవాడు వల్ల తల్లి తండ్రిలో ఉన్నప్పుడు సవతి తల్లి అతను అవమానిస్తుంది. ఏమిటయ్యా, నువ్వెందుకు మీ నాన్న ఒళ్ళో కూర్చుంటావు? నీకు అర్హత లేదు, నా గర్భంలో పుట్టలేదు అంటుంది. చిన్న పిల్లవాడు, అయ్యో క్షత్రియుడు అతను, రాజు కుటుంబంలో పుట్టాడు, కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఏడుస్తాడు. ఏమిటి, నా నాన్న ఒళ్ళోనే కూర్చోలేనా? చిన్నపిల్ల అమాయకత్వం. ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది, మా నాన్న వల్ల నేను కూర్చోలేనమ్మా అంటే, ఏమి చేస్తామయ్యా, మీ నాన్నకి ఇంకో మీకు చిన్న పిన్నమ్మ అంటే చాలా ఇష్టం, కానీ నా మీద పెద్ద ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నువ్వు నిజమైన నీకు సంపద రావాలంటే ఆ విష్ణువే నీకు ఇది ఇవ్వాలయ్యా. కాబట్టి ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళు అని అంటుంది ఆవిడ. నీకు బాధలు తీర్చేది వ్యక్తి విష్ణువే, నేను తీర్చలేని ధ్రువ అంటుంది. అప్పుడు ఆయన బృందావనంకు వెళ్ళి 5 సంవత్సరాల పిల్లవాడు విష్ణువుని చూడాలి అని వెళ్తే మధ్య నారదముని కనపడతాడు. అయ్యా ధ్రువ, నువ్వు చిన్న పిల్లవాడవయ్యా, నీకెందుకయ్యా ఈ భక్తి, నీకెందుకు తపస్సులన్నీ కూడా? ఇప్పుడు బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసునేది. ఇంటికి వెళ్ళి ఏదో మీ సవిత్ర లేదో చెప్పిందని దాన్ని కోపరుచుకుంటావా? వెళ్ళి మంచిగా రాజవంశంలో పుట్టావు, అనుభవించు దాన్ని అంతా కూడా. అంటే ఆ చిన్న పిల్లవాడు అంటాడు, ఓ నారద, నీకు నువ్వంటే నాకు చాలా గౌరవం అయ్యా. నాకు ఈ జ్ఞానం ఇవ్వలేనప్పుడు, నువ్వు విష్ణుని ఎలా చేరుకోవాలో జ్ఞానం నాకు ఇవ్వలేనప్పుడు నాకు దారిలో అడ్డం రావద్దయ్యా. నేను చనిపోయినా పర్లేదు, విష్ణువుని చూడాలి నేను. అది దృఢ నిశ్చయ, అది డిటర్మినేషన్. అంటే ఒక దృఢ సంకల్పం అంటే అది. అంటే మనం ఎంతోమందికి వాదించినా, కష్టం అని చెప్పినా, దాన్ని ఆటంకం అని చెప్పినా, మనసులో ఉన్న దాన్ని ముందు బయటపడాలి. మన ఆటంకాలు బయట ఉండవు, ఆటంకాలు మన లోపల మనసులో ఉంటాయి ఆటంకాలన్నీ. ఆ చిన్న పిల్లవాడు పక్కన నుండి అప్పుడు నారదముని అతని సంకల్పాన్ని చూసి, నీకు నేను సహాయం చేస్తానయ్యా, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షర మంత్రం ధ్రువ, ఈ మంత్రం జపించు, ఆ శ్రీహరే నీకు దాసోహం అయిపోతాడయ్యా అంటాడు. అప్పుడు ఆ ధ్రువ ఆ మంత్ర ఉపదేశం తీసుకొని నారదముని గురువు అయిపోతాడు ధ్రువ మహారాజుకి. 6 నెలలు తపస్సు చేస్తూ, 1 నెల ఆహారం లేకుండా, 1 నెల పండ్లు తింటూ, 1 నెల ఆకులు తీసుకుంటూ, 1 నెల ఓన్లీ నీరు తీసుకుంటూ, 1 నెల గాలి కూడా పీల్చుకుంటూ, 1 నెల గాలి కూడా ఆపేస్తాడు. ఈ విశ్వంలో గాలి లేకుండా పోతుంది. దేవతలందరూ భయపడిపోయి విష్ణువు దగ్గర, స్వామి నువ్వే కాపాడాలి అని అంటారు. అప్పుడు విష్ణువు, మీరందరూ వెళ్ళండి నేను కాపాడతాను. అప్పుడు ధ్రువ మహారాజుల పరమాత్ముడే విష్ణువే బయట వస్తాడు. అప్పుడు ఆ విష్ణు దర్శనం చూసి 5 సంవత్సరాల పిల్లవాడు
అప్పుడు ధ్రువ నీ భక్తికి ఏం చేయాలో తెలియట్లేదయ్యా, నా లోకమే నీకు ఇచ్చేస్తానయ్యా. అదే ధ్రువ నక్షత్రం. ఓహో, ఆ విష్ణు వైకుంఠ లోకమే ధ్రువుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ లోకమే నీ పేరు వచ్చేస్తుంది దివా. అదే స్వామి క్షీర సముద్రంలో పడుకొని ఉంటాడు కదా, అలాగా పాల సముద్రంలో అది ఉన్నది ఏమిటి, ధ్రువ ఆ పేరు శ్వేత దీపం అంటాం దాన్ని మనం. ఆ శ్వేత దీపం ఉన్నదే ధ్రువ నక్షత్రం. ఆ లోకమే పేరే ధ్రువ లోకం అయిపోయింది. అంటే ఆ వైకుంఠ లోకమే ఆ ధ్రువ చిన్న పిల్లవాడు భక్తికి మెచ్చి స్వామి అర్పించేస్తాడు. తర్వాత ఆ పిల్లవాడు చూడండి, ధ్రువ నువ్వు మాయలు ఎప్పుడూ పడవయ్యా, సంసారంలో ఉంటావు, పిల్లలు ఉంటారు, ఆ భక్తి ఎప్పుడూ కూడా నీ మనస్సును ఎప్పుడు నీడలాగా నీతోనే ఉంటుంది, నా మీద ప్రేమ నీకు ఎప్పటికీ తొలగదు. కాబట్టి ఆ స్వామి వైకుంఠ లోకమే ధ్రువుడికి స్వామి బహుమతికి ఇస్తాడు. భక్తి అంటే చూడండి, స్వామిని అర్పించేస్తాడు. మనం ఏమడుగుతాం, స్వామిని వెళ్ళి స్వామి చిల్లర అడుగుతాం, స్వామి నాకు అది ఇవ్వు స్వామి, ఇది ఇవ్వు స్వామి. తిరుమల లక్షల మంది వెళ్తారు, మనం ఏమడగాలి, స్వామి గోవిందా నాకు నువ్వు కావాలయ్యా. ధ్రువ ఏమడిగాడు, స్వామి నాకు నువ్వు కావాలి. నువ్వు అడిగితే స్వామి అర్పించేశాడే ఆయనకి, ఆ లోకమే అర్పించేశాడే. కాబట్టి సృష్టిలో అన్నీ నాశనమైన ఆ ధ్రువ నక్షత్రం నాశనం అవ్వదు. సృష్టికి అతీతమైన లోకం అది, వైకుంఠ లోకం అది. కాబట్టి చిన్న పిల్లవాడికే స్వామిని అర్పించేస్తే చూడండి, భక్తికి వయసుకు సంబంధం కాదు, కులానికి సంబంధం కాదు. చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశః. ఏ కులంలో పుట్టామా, ఎక్కడ పుట్టాం, ఎవరికి పుట్టాం, ఏ సంబంధం లేదు, ఆత్మధర్మం ఇది. కాబట్టి మీరు అమెరికాలో పుట్టిన వాళ్ళు ఏ కులంలో పుట్టారు చెప్పండి, అమెరికాలో కులమే తెలియదే. వాళ్ళంతా మందు తాగి ఇంత భయంకరం ఉన్న వాళ్ళే భక్తులు అయ్యారు కదా. భక్తి అనేది మనలో ఉన్న మనకు భగవంతుడి బంధాన్ని మర్చిపోయామే, దాన్ని గుర్తు చేస్తుంది. ఇది కొత్త జీవితం కాదు, ఇది పాత జీవితమే, మర్చిపోయాం మనం. కరెక్ట్. ఆ జీవితం మళ్ళీ గుర్తు చేస్తుంది. కాబట్టి కుటుంబం అనేది ఆటంకమే కాదు. మనసు ఆటంకం ఉన్నవాడు హిమాలయాల్లో ఉండినా వాడు హైదరాబాద్ బిర్యానీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, హిమాలయాల్లో ఉండినా ముందు ఉన్న మన బంధాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి బంధాల మధ్య ఉండి కూడా తామరాకు నీటి బిందువులే కమల ధల జల జీవన తలమల. తామరాకు నీటి బిందువు ఉంటే తామరాకు నీటి బిందువు తాకదు, కానీ చూస్తే ఎలా తాకుతుందేమో అని కనపడుతుంది, కానీ తామరాకు నీటి బిందువు దానికి అంటదు, తేమ రాదు. అదేవిధంగా కమల ధల జల, మనం ఏ బంధాల్లో ఉన్నా ఆ బంధాల లోపల కూరుకుపోం. చూస్తే ఓ వీళ్ళు మనలాగే ఉన్నారే అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే ఓ వాళ్ళ జీవితం వేరే. కాబట్టి బంధాలని ఒక బాధ్యతగా తీసుకుంటాం, కానీ బంధాలే జీవితం కాదు. చనిపోయే క్షణంలో మనతో ఏమొస్తుందో తెలిసింది, అందరికీ తెలుసు, అది శ్మశానం అందరూ ఏడుస్తూ ఉంటాం. కానీ బతికేటప్పుడు భగవద్గీత నడుచుకోవాలి, ఆచరణలో పెట్టాలి. చనిపోయినప్పుడు పక్కన శ్లోకాలు పెట్టడం కాదు. చనిపోయినప్పుడు శవం వింటుందా, వినదే. చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తూ వాళ్ళకి ఎనప అర్థమవుతుందా, అర్థం కాదే. ఇది జీవన విధానం ఇది. కాబట్టి ఏది మనకు ఆటంకం కాదు. భక్తులు మన మనసే ఆటంకం. మనసును జయించిన వాడే నిజమైన యోగి. స్వామి చెప్తాడు, యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనా. అర్జున, నిజమైన యోగి అంటే ఎవరయ్యా, ఎవరి హృదయంలో అయితే నన్నే స్మరిస్తూ ఉంటారో అర్జున, ఎవరు నన్ను హృదయాన్ని బంధించేస్తారు భక్తితో, వాళ్ళు నిజమైన యోగి అర్జున. వాళ్ళ హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో వాళ్ళు ఉంటారు అర్జున. వాళ్ళు నిజమైన యోగి అర్జున అంట. యోగి అంటే మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, సిటీలో ఉంటూ అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ధ్రువ మహారాజు లాగా మనం మనసు మార్చుకున్నప్పుడు ఇల్లే వైకుంఠం అయిపోతుంది, మనం చూసిన ఊరే వైకుంఠం అయిపోతుంది, మన బంధాలే వైకుంఠ బంధాలు అయిపోతాయి. ఆ మార్పు అనేది బయట రాదు, మార్పు మనలో రావాలి, మార్పు మనలో మొదలవ్వాలి. ఆ మొదలైనప్పుడు బయట ప్రపంచం ఎలా ఉన్నా దాన్ని ఆకర్షితులు అవ్వలేము.